జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. ప్రతి గృహానికి ఖాళీ స్థలం చుట్టుపక్కల ఉండాలి అని చెప్పి వాస్తు శాస్త్రంలో బలమైనటువంటి నియమం అది. అంటే యజమాని గృహం చుట్టూతా ప్రదక్షిణం చేయాలి, గృహం చుట్టూతా నడక సాగించాలి, గృహం చుట్టూతా ఖాళీ ప్రదేశం ఉండాలి. ఈ విధంగా కాకుండా పట్టణాల్లోకి వెళ్తే వీడికి 100 గజాలు ఉంటుంది, వీడికి 100 గజాలు, వీడికి 100 గజాలు ఉంటే ముగ్గురు కూడా ఒకే గోడను బేస్ చేసుకుని అతికించుకుంటూ ఇల్లు కడతారు డబ్బాల్లాగా. అంటే వీడు సుఖపడ్డు, వీడు సుఖపడ్డు, వీడు సుఖపడ్డు. వాడు అంటాడు వాడు కట్టాడు కదండి మనం దాన్ని నానించుకుని కట్టుకుందామని అంటాడు. బాబు వాడు సుఖంగా పర్లేదండి 100 గజాలు కదా, 100లో మీరు 60 కడితే ఇల్లు ఏమొస్తుందంటే 2 రూములు వస్తాయి అంటాడు. కానీ వీడు 100 గజాలు 5 రూములు వేసినా వాడికి ప్రశాంతత ఉండదు. వీడు 5 రూములు వేస్తాడు, వీడికి ప్రశాంతత ఉండదు. ఉండాలంటే ఏం చేయాలి? వీడి బిల్డింగ్కి వీడు బిల్డింగ్ అతికించకుండా కట్టాలంటే 2 గృహాలు అతుక్కుని ఉండకూడదు. 2 గృహాల మధ్య కొంత పార్టీషన్ ఉండాలి, అంటే హద్దు అనేది ఉండాలి. హద్దుకి గృహానికి మధ్య ఖాళీ స్థలం ఉండాలి, హద్దుకి గృహానికి మధ్య ఖాళీ స్థలం. ఎప్పుడైతే ఈ విధంగా ఖాళీ స్థలాలు ఉంటే ముఖ్యంగా గాలి వెలుతురు అనేది విశేషంగా వస్తుంది గృహంలో. తద్వారా మంచి ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని సంపాదిస్తాం. కనుక ప్రతి గృహానికి దీనికి 2 అడుగులు ఖాళీ స్థలం ఉండి మధ్యలో ఒక గీటులాగా ఒక ప్రహరీ ఉన్నట్టయితే వీళ్ళకి ఎయిర్ సర్క్యులేషన్ ఫ్రీగా ఉంటుంది, ఈ భాగం వారికి ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత గ్యాప్ డిస్టెన్స్ ఉండటం వల్ల మంచి అన్యోన్యత, ఆదాయ వనరులు బాగుంటాయి, ఇద్దరు ప్రశాంతంగా ఉంటారు. కనుక గృహానికి మధ్య ఖాళీ వదలాలి, గృహానికి ప్రహరీకి మధ్య కూడా ఖాళీ వదిలితేనే యజమానికి బలంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.